ఇందాక మన ఎంపీ గారు కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు, రాయలసీమ రతనాల సీమ, రాగాల సీమ, అనురాగాల సీమ అని. ఇది వాస్తవం. రాయలసీమ ప్రజలు అనురాగాల మనుషులు. అందుకే అనురాగానికి కృతజ్ఞత చెప్పేదానికే 52 సీట్లు ఉన్న రాయలసీమలో 45 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇస్తే, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో 7 సీట్లు ఇచ్చారని మన ముఖ్యమంత్రి గారు, మన యువనేత నారా లోకేష్ గారు మహానాడును కడపకు తెచ్చారు. కడప ప్రజల కోసం, కడప ప్రజలను గౌరవించడానికి, రాయలసీమ ప్రజల గౌరవార్థం ఈ మహానాడుని ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీడియాలో చూసా, చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెట్టి ఏదో కడపలో పెట్టి ఫోజులు కొడుతున్నారని. అయ్యా, అవసరమైతే వచ్చే మహానాడు పులివెందుల్లో కూడా పెట్టేదానికి ఈ తెలుగుదేశం కార్యకర్తలు మీరందరూ సిద్ధంగా ఉంటారా? అవసరమైతే పులివెందుల్లో మహానాడు పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో మహానాడు పెట్టి వణుకు పుట్టేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తా ఉండా.